ధ్వనించునో, ఆహార ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహార బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహార ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియ యేసురాజుని చూచిన చాలు, మహిమలో నేలాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజుని చూచిన చాలు, మహిమలో నేలాయనతో ఉంటే చాలు. నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసురాజుని చూచిన చాలు, మహిమలో నీలాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజుని చూచిన చాలు, మహిమలో నీలాయనతో ఉంటే చాలు. సంగమం వింటున్నారా? మన మందిరానికి వచ్చినప్పుడు మన చుట్టూ చాలా మంది ఎన్నెన్నో సమస్యలతో వస్తున్నారు. కొంతమంది కుటుంబంలో నరకం భరించలేక వస్తున్నారు, మరి కొంతమంది బిడ్డల వల్ల నరకం భరించలేక వస్తున్నారు, ఇంకొంతమంది భర్త పెట్టే నరకం భరించలేక వస్తున్న భార్యలు ఉన్నారు, మరి కొంతమంది అధికంగా సమస్యలు తట్టుకోలేక తల్లడిల్లిపోతూ మందిరానికి వస్తున్నారు, ఇంకొంతమంది ఎన్ని మందులు వాడినప్పటికీ రోగం తగ్గక అల్లాడిపోతూ దేవుడు ఒక్కడే స్వస్థపరచగలడని నమ్మకంతో మందిరానికి వస్తున్నారు. అలా వచ్చినప్పుడు పక్కన కూర్చున్న నువ్వు గనుక అతని భుజం మీద చెయ్యి వేసి, బ్రదర్ బాగున్నారా, మీకోసం ఈ వారం అంతా ప్రార్థన చేస్తాను, ఎందుకు ప్రభు నా మనసులో ఆ భారాన్ని పెట్టాడు, మీకున్న సమస్య ఏంటో చెప్పండి, చాలా దిగులుగా ఉన్నారు, డోంట్ వర్రీ, దేవుడు ఖచ్చితంగా మీకు జవాబు ఇస్తాడు. నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలతో ఇక్కడికి వచ్చాను, నన్ను ప్రభు కనికరించి ఆ సమస్యల నుంచి విడిపించి సంతోషంతో కూడిన జీవితాన్ని ఇచ్చాడు, మీకు కూడా ఇస్తాడు, ధైర్యంగా ఉండండి అని చెబితే కదండి ఆ వ్యక్తిని మనం కాపాడుకోగలిగింది. ఈరోజు షాపింగ్ మాల్కి వెళితే వచ్చిన కస్టమర్ని ప్రేమతో ఆహ్వానించేటటువంటి స్టాఫ్ని మనం చూస్తున్నాం. ఒక రెస్టారెంట్కి వెళితే వెళ్ళిన వెంటనే గబగబా వచ్చి మీకు ఏం కావాలి చెప్పండి సార్ అని మర్యాదగా అడిగే వాళ్ళని మనం చూస్తున్నాం. మరి దేవుని ఇల్లుగా పిలువబడుతున్న మందిరంలోకి వచ్చినప్పుడు మరి ఒకరి పట్ల ఒకరు ఇంకెంత మర్యాద కలిగి ఉండాలి, ఇంకెంత మమకారాన్ని చూపించాలి, ఇంకెంత ఆత్మీయతను చూపించాలి. సంగమా, ఎవరికి వాళ్ళు వచ్చేయడం, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడం ఇది సినిమా హాలు కానే కాదో, ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లోకి ఎవరు వస్తారో చెప్పండి? దేవుని పిల్లలు వస్తారు. మనం అందరం ఎవరో చెప్పండి? దేవుని యొక్క పిల్లలము. మన తండ్రి ఎవరో చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు పిల్లలము మనము. పక్క వాళ్ళతో నువ్వు మాట్లాడవేంటి? పక్కవానికి షేక్ హ్యాండ్ ఇవ్వవేమిటి? పక్కవాడిని పలకరించవేమిటి? ఎందుకు ముచ్చు మొహం వేసుకుని కూర్చుంటావు? ఎందుకు ముఖంలో కనీసం చిరునవ్వు కూడా ఉండదు? ప్రియ సహోదరుడు సహోదరి వినో, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ ముఖంలో చిరునవ్వు ఉండాలి. ఎందుకని? నేను ప్రపంచాన్ని పరిపాలించే దేవుని ఇంటికి వెళ్తున్నా, ఆయనను నేను కలుసుకోబోతున్నా, ఆయనను నేను దర్శించబోతున్నా, ఆయనకు నాకున్న కష్టాన్ని చెప్పుకోబోతున్నా, ఆయన నాకు జవాబు ఇవ్వబోతున్నాడు అనేటటువంటి సంతోషంతో నువ్వు రావాలి. మందిరంలోంచి నువ్వు బయటికి వెళుతున్నప్పుడు అదే సంతోషంతో నువ్వు వెళ్ళాలి. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మనం మందిరంలోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఏడుపు మోకాలతో కాదు మీరు బయటికి వెళ్ళాల్సింది. అందుకే చెప్తున్నా, మందిరం అయిపోయిన తర్వాత
సినిమా హాల్లో ఏమో చెప్పండి, ఎవరికి లేచి ఉసూరుమంటూ చెమటలు గార్చుకుంటూ బయటికి పోతూ ఉంటారు. మీరు వెళ్ళేటప్పుడు పక్కవారిని పలకరించండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, ప్రేమతో వ్యవహరించండి. కానీ దయచేసి గమనించండి, ప్రేమతో మాట్లాడండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, అంతేగాని వాళ్ళ పర్సు మాత్రం ఖాళీ చేయకండి. సిస్టరు మీకోసం ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నా మనసులో పెట్టాడు సిస్టరు, ఏమని మిమ్మల్ని 10,000 రూపాయలు అడగమని చెప్పాడు సిస్టరు. ఇలా పిచ్చి వేషాలు వేయకండి. దేవుని మందిరంలో ఎవరైనా సరే మందిరానికి వచ్చిన తర్వాత ఒకరితో ఒకరు పరిచయం ఏర్పాటు చేసుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన పరిచయం ముసుగులో 10 రూపాయలు కావాలి, 100 రూపాయలు కావాలి, 1000 రూపాయలు కావాలి అని ఎవ్వరు అడిగినా సరే వాళ్ళు దేవుని మందిరానికి ద్రోహులో. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఆనాడు దావీదు చనిపోతూ అంటున్నాడు, నా కుమారుడా నీ చేతికి అప్పగించిన దానిని కాపాడయ్యా. ఏమిటి సొలొమోనుకు దేవుడు అప్పగించింది? రాజ్యం అండి, దేశం అండి. దేశం అంటే ఏమిటండి? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అంటే సొలొమోనుకు దేవుడు ఏం అప్పగించాడండి? తన ప్రజలను అప్పగించాడు. ఏం చేయమని? ప్రేమతో పరిపాలించమని. ఆ రోజు దావీదు సొలొమోనుకు అదే చెప్తున్నాడు. నేను